హలో ఆల్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. చాలామంది యాదగిరిగుట్టకు రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటారు కదా. దేవుడి దర్శనం చేసుకుంటాము, అక్కడ అన్నీ చేస్తాం, కానీ మనకు అన్నదాన సత్రం ఎటువైపు ఉంటుందో చాలామందికి తెలీదు. ఈవెన్ నేను కూడా ఇది ఫస్ట్ టైం తెలుసుకున్నాను. సో మీకు కూడా తెలిస్తే యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అని వీడియో చేశాను. మనము బస్ స్టాప్లో దిగుతాం కదండి, అదే ఇంకా మన బ్యాగ్స్ అండ్ మన చెప్పులు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం కదా. చేసుకున్నాక అక్కడ బస్సెస్ ఉంటాయి కదా, కొండపైకి వెళ్ళే బస్సెస్. అక్కడ నుంచి అలా మీరు లెఫ్ట్ సైడే అలా మూలగా వెళ్తే అక్కడ బోర్డు రాసి ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపెట్టినట్టుగా సేమ్ ఇదే రూట్లో వెళ్ళండి. ప్రతి మూలలో అన్నదాన సత్రం ఎటువైపు అనేసి ఒక ఆరో మార్క్ వేసి ఉంటుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది వెళ్తూ ఉంటే. లిటరల్గా నేను షాక్ అయ్యాను. చాలామందికి అసలు తెలీదు యాదగిరిగుట్టలో అన్నదానం చేస్తారు, కానీ చాలామందికి తెలియక ఎక్కువ మంది లేరు, అసలు రాలేదు కూడా. ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా వచ్చే వాళ్ళకైతే తెలీదు. నిజంగా యాదగిరిగుట్టలో ఫుడ్ ఉందండి, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు అమృతం లాగా అనిపించింది నాకైతే. ఈ రూట్ అసలు నాకు తెలిసేది కాదు, మాకు బస్ డ్రైవర్ చెప్పారు. అదిగో చూడండి, అక్కడ ఒక ఆరో మార్క్ కనిపించింది కదా, అన్నదానం అనేసి. సో ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఇంకా లాస్ట్లో ఉంటుంది అన్నదాన సత్రం అనేది. అక్కడ పైన బోర్డు పైన కూడా రాసింది. బయట చెప్పులు తిప్పేసి ఇంకా లోపల నుంచి వెళ్ళాలి లైన్ వైజ్గా. ఇక్కడ సత్రము టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to 2:30 వరకు ఉంటుంది. అంటే 12కి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. 2:30 అనేది ఏంటంటే వాళ్ళు వండిన ఫుడ్ అయిపోయే వరకు మాత్రం పెడతారు, ఇంకా తర్వాత క్లోజ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే అందరినీ ఒకేసారి అలో చేయరు. ఆ టోకెన్స్ ఉన్నాయి కదండి, ఆ టోకెన్స్ ఇస్తారు అన్నదాన ప్రసాదం అని. ఒక్కసారికి ఒక 50 మందిని మాత్రమే హాల్లోకి అలో చేస్తారు. చాలా చిన్నగానే ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా 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 బాగుంది. దోసకాయ కర్రీ వేశారు అండ్ ఏమంటారు, సాంబార్ వేశారు, సేమియాతోటి సేమియా హల్వా లాగా చేశారు. హల్వా లేదులేండి. ఇంకా రైస్, సొరకాయ కూర, సొరకాయ పప్పు కూడా అసలు చాలా బాగుంది. దోసకాయ పప్పు అనుకుంటానండి, నాకు అంత క్లారిటీగా లేదు. బట్ ఇదే ఫుడ్ చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నారు అనుకుంటాను. నేను చూపించినట్టుగా ఇక్కడ టేబుల్స్ ఏముండవు, అందరు ఇలానే, కానీ చాలా నీట్గా ఉంటుంది హాల్ అయితే. ఒక్కసారికి 50 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారండి. బాయ్ ఆల్, థ్యాంక్ యూ.